జనం నవ్వుతారే, మనం తప్పుడు మాటని ప్రజలు ప్రశ్నిస్తారే అనేటువంటి భయం కూడా లేకుండా మీరు మాట్లాడుతున్నారు. ఆయన చెప్తాడు ఏముంటుందా జగన్మోహన్ రెడ్డి అట్లా మాట్లాడతాడు, గవర్నమెంట్ హాస్పిటల్ బయట ప్రభుత్వ ఆసుపత్రి అని పెద్ద బోర్డు ఉంటుంది కాబట్టి చిన్నగా ఆ ప్రైవేట్ వాడి పేరు రాసుకుంటాడంట. నేను అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు, మీ హెరిటేజ్ ఎక్కడెక్కడైతే ఉందో ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ వద్దులే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎకరం రూపాయికి సంవత్సరానికి నాకు లీజుకి ఇచ్చేయి, 66 ఏళ్ళకి నేను నడిపి మళ్ళీ 66 ఏళ్ళ తర్వాత మీ దేవాంశకో లేదా దేవాంశ కొడుకు అప్పచెప్తాను, నేను మా మనవడ మా ముని మనవడు ఎవడో ఒకటి అప్పచెప్తాం, మాకు ఇచ్చేయి. ఇస్తారా అని అడుగుతున్నాను. ఎవరు, ఎందుకు ఎవరు? మీరు కాక అంటే మీ తత్వం ఎట్లా ఉంటుందంటే గాలిలో మేడలు కడతాం లేదా పిట్టల ద్వారా కబుర్లు చెప్పటం, అసాధ్యాన్ని సాధ్యమవుతుందనేది మాటల్లో ఓకదంపుడు ఉపన్యాసాల్లో చెప్పటం. మొన్న ఏం చెప్తున్నారు, ఈ డాక్టర్లకి ఏం తెలుసాయా, ఏఐకి తెలుసు అంటే. ఏఐ అంటే ఏంటి? డాక్టర్లు ఇచ్చినటువంటి సమాచారంతో ఒక నాలెడ్జ్ హబ్గా అంటే లేదా ఒక డేటా సెంటర్గా తయారై నువ్వేమన్నా ప్రశ్న కొడితే దాంట్లోంచి అవన్నీ కలగలిపి దాంట్లోంచి ఏముందో అది తీసుకొచ్చిస్తుంది. దానికిను డాక్టర్ ఒకటే. నేను అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు, మీకు జ్వరం వస్తే మీకు సుస్థి వచ్చినప్పుడల్లా మీరు కంప్యూటర్ దగ్గర కూర్చుని కొట్టుకోకుండా నాగేశ్వర రెడ్డి గారు హాస్పిటల్కి పరిగెత్తుకు ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతున్నా. లేదు ఇవన్నీ వద్దు, మీ జిల్లానే కదా, చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రైవేట్గా ఇచ్చారు కదా 2015 సంవత్సరంలో. మీరు గబాలన చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళి వైద్యం చేయించుకోవట్లేదు? మీరు చెప్తున్నారు కదా గవర్నమెంట్ కన్నా అద్భుతంగా నడుపుతారు ప్రైవేట్ వాళ్ళని, మరి చిత్తూరు హాస్పిటల్కి ఎందుకు వెళ్తలే? ఇంతవరకు ఒక్కరోజన్నా 2015 నుంచి ఇవాళ దాకా ఒక్కరోజన్నా చిత్తూరు హాస్పిటల్కి వెళ్ళి ఒక బిళ్ళ ఏమైనా వేసుకున్నారా? మీరు ఒక ఇంజక్షన్ చేయించుకున్నారా? అక్కడ ఏం జరుగుతుందో కనుక్కున్నారా? ఆయన మాట్లాడతాడు, మీకేం అమాయకంగా మాట్లాడబాకండి, విలేకరులు మీకేం చేత కాదు, మీకేం తెలీదు, ఫీజులన్నీ అలాగే ఉంటాయి, సీట్లు పెరుగుతాయి, ఫీజులు అలాగే ఉంటాయి అంట. ఎందుకు ఈ పాపం మాటలు? చిత్తూరులో అపోలో హాస్పిటల్లో ఎక్కడన్నా ఫీజులు లేకుండా వైద్యం జరుగుతుందా? లేదా సీట్లు ఫ్రీగా ఏమైనా ఇస్తున్నారా? 15,000 రూపాయలు వాళ్ళ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సంవత్సరానికి ఒక పిల్లోడు చదువుకుంటే ఫీజు, స్కానింగ్ ఫ్రీ, ఎంఆర్ఐ ఫ్రీ, రక్త పరీక్షలు ఫ్రీ. మరి మీరు ఫ్రీగా చేస్తారా అని అడుగుతున్నా. ఈ ఫ్రీగా ప్రైవేట్ వాడు చేస్తాడా? ఆఖరికి డయాలసిస్ చేసినా కూడా ఫ్రీయే కదా, వైద్యం ఫ్రీయే కదా, మరి ప్రైవేట్ వాడు చేస్తాడా? ఎందుకు చేస్తాడు? ఆఖరికి నేను అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు, మీ బసవతారకం హాస్పిటల్లో మీరు మీ బామ్మర్ది కలిసి హాస్పిటల్ నడుపుతున్నారు కదా, దాంట్లో 70% ఫ్రీగా చూడాలని చెప్పని మీరు గవర్నమెంట్ దగ్గర స్థలం ఫ్రీగా తీసుకున్నప్పుడు మీరు అగ్రిమెంట్ అయ్యారు. మీరు ఫ్రీగా ఎవరికన్నా ఒక్కడికన్నా మీరు చెప్పండి, పలానాడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కడికన్నా బసవతారకం హాస్పిటల్లో ఫ్రీగా పనిచేశారని చెప్పండి. ఎవరికి పనిచేశారు? హాస్పిటల్లోకి వెళ్ళగలరా? నేను చెప్తాను 70% ఇన్పేషెంట్లు ఫ్రీ అన్నాడు. అజమాయిషి ఇంతవరకు ఎవడు చూసినవాడు, ఎవడు పట్టించుకున్నవాడు, ఎవడు? ఎక్కడ జరిగిందా అని అడుగుతున్నాను. ఇవాళ జరగకపోగా మీరు మాట్లాడేటువంటి మాటలు ఏంటంటే యూరియా వాడకం తగ్గిస్తే బస్తా 800కి ఇస్తా అంట. కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడతాడు. ఏడాదిలో నేరాలు తగ్గాలి. చంద్రబాబు నాయుడు గారు, నేరాలు పెరుగుతూనే తప్పితే, నేరాలు ఘోరాలు పెరగటమే తప్పితే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడన్నా నేరాలు ఘోరాలు తగ్గినాయా అని అడుగుతున్నాను.
ఆడపిల్లల మీద దాడులు, ఆడపిల్లల మీద హింస, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, ఆడపిల్లల్ని చెరబట్టి హత్య చేయటాలు మీరు ఎక్కిన 19 మాసాలు 20 మాసాల్లో ఎంత పెరిగిపోయినాయి అనేది కనీసం మీకు స్పృహ లేదా అని అడుగుతున్నాను. ఎప్పుడు నిరంతరం ఏదో అన్న సామెతగా వండితే పక్కింటి వాళ్ళ కూర రుచిగా వండుతానట్టుగా మీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆయన శాఖను గాలికి వదిలేస్తూ ఉంటాడు. ఉపాధి హామీలో 7-8 మాసాలుగా కూలీలకు డబ్బులు పడవు. అతను నోరెత్తడు, పట్టించుకోడు, సమీక్ష చేయడు. ఏదో పండగ అన్నాడు, ఏదో గ్రామ పండగ, గ్రామాల పండగ అని ఏదో చెప్పాడు. పల్లె పండగ, పల్లె పండగ. రోడ్లు వేసినోడికి ఎవడికన్నా బిల్లులు పడుతున్నాయా? ఎవడికి పండగ? మీకు పండగ, మీ ఎమ్మెల్యేలకు పండగ. 4%, 6%, 10% వసూలు చేసుకున్న మీ ఎమ్మెల్యేలకి పల్లె పండగ పండగ. కాంట్రాక్టర్లకు ఎవడికి పండగ? పనిచేసిన వాడికి ఎవడికి పండగ? ఆడికి బిల్లు లేరా? మీరు మీ శాఖని గాలికి వదిలేసి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎంతసేపు హోమ్ డిపార్ట్మెంట్ అంటే మీ భీమవరం ఎస్పీ గారు కూడా చెడిపోయినట్టే కదా. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు కదా. ఏమన్నా చర్యలు తీసుకున్నారా? భీమవరం పోలీసుల మీద కంట్రోల్ చేశారా? ప్యాకాట్లు ఎక్కడ నాగినయా?